టెక్నాలజీ రాకెట్ వేగంతో దూసుకెళ్తుంది. మరీ ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం రోజురోజుకు పెరుగుతూ పోతోంది. ఈ క్రమంలో టెక్నాలజీ దిగ్గజం గూగుల్ సరికొత్త యాప్ ను తీసుకొచ్చింది. ఇప్పటి వరకు ఏ యాప్ యూజ్ చేయాలన్నా మన ఫోన్ లో ఇంటర్నెట్ ఉండాల్సిందే. అయితే తాజాగా గూగుల్ AI ఎడ్జ్ గ్యాలరీ పేరిట ఓ సరికొత్త AI యాప్ ను తీసుకొచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోజు రోజుకు పరుగులు పెడుతున్న తరుణంలో మన స్మార్ట్ ఫోన్లలో AI వినియోగాన్ని డిఫరెంట్ అండ్ ఇంట్రెస్ట్ గా మార్చే ఈ క్రేజీ యాప్ ను తీసుకొచ్చింది. ఈ క్రేజీ యాప్ ద్వారా మన ఫోన్ లో ఇంటర్నెట్ లేకున్నా మనం AI మోడల్స్ ఉపయోగించుకోవచ్చు. వివరాల్లోకి వెళ్తే ఈ AI ఎడ్జ్ గ్యాలరీ యాప్ ద్వారా మీ ఫోన్ లో ఇంటర్నెట్ లేకున్నా AI మోడల్స్ ను ఉపయోగించుకోవచ్చు. ఇంటర్నెట్ లేకున్నా AI తో ఇమేజ్లను సృష్టించడం, కోడ్ రాయడం, సమాధానాలు రాబట్టడం వంటివి సులభంగా చేయొచ్చు. ఇందులో మరో ప్రధానమైన విషయం ఏమిటంటే యూజర్ ప్రైవసీకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే యూజర్లు అందించే డేటా క్లౌడ్ సర్వర్లకు వెళ్లకుండా మొత్తం మొబైల్ ఫోన్ లో బ్యాక్ ఎండ్ లో రన్ అవుతోంది. ఇది సెక్యూరిటీ రిస్క్ ను కూడా తగ్గిస్తుంది. అలాగే పనితీరు కూడా చాలా వేగంగా ఉంటుంది. సర్వర్ కోసం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా యూజర్లు అడిగే ప్రశ్నలకు వెంటనే రిప్లై ఇచ్చే ఆస్కారం AI కి ఉంటుంది. అయితే గూగుల్ AI ఎడ్జ్ గ్యాలరీ యాప్ గెమ్మా 31B అనే లాంగ్వేజ్ మోడల్ పై ఆధారపడి పనిచేస్తుంది. కేవలం 529 MB పరిమాణంలో వచ్చే కాంపాక్ట్ మోడల్ అపాచీ 2.0 లైసెన్స్ తో వస్తోంది. ఇది విద్యా వాణిజ్య అవసరాలకు కూడా వినియోగించుకునేందుకు అనుమతిస్తుంది. ఇది ఒక సెకనుకు 2585 టోకెన్ల ప్రాసెస్ చేయగలదు. పెద్ద మొత్తంలో టెక్స్ట్ ను ఇట్టే క్షణాల్లో జనరేట్ చేయగలదు. గెమ్మా పరిమాణం చిన్నదైనప్పటికీ కంటెంట్ క్రియేట్ చేయడం, డాక్యుమెంట్లను విశ్లేషించడం, స్మార్ట్ రిప్లై ఇవ్వడం వంటి పనులను క్షణాల్లో చేయగలదు. ప్రస్తుతానికి ఈ గూగుల్ AI ఎడ్జ్ గ్యాలరీ యాప్ ఓపెన్ స్టోర్స్ లో అందుబాటులో ఉంటుంది. త్వరలోనే ఈ గూగుల్ AI ఎడ్జ్ గ్యాలరీ యాప్ iOS వెర్షన్ ను కూడా విడుదల చేయనున్నట్లు గూగుల్ ప్రకటించింది.